బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత డిసెంబర్ 23న ప్రజాభవన్ ముందు జరిగిన కారు బీభత్సం ఘటన కేసు కీలక మలుపు తీసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు పోలీసులు. షకీల్ కుమారుడు సోహెల్ దుబాయ్ పారిపోవడంతో ఆయన పేరును చేర్చినట్లు తెలుస్తోంది. అయితే సోహెల్ పారిపోవడానికి 10 మంది సాయం చేసినట్లు గుర్తించారు. వారిపై కూడా కేసులు నమోదు చేశారు. అందులో 2ని అదుపులోకి తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు. మరో 3 పారిపోయినట్లు గుర్తించారు. ఇప్పటికే సోహెల్పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు అధికారులు. దుబాయ్లో ఉన్న సోహెల్ను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత డిసెంబర్ 23న ప్రజాభవన్ ముందు జరిగిన కారు బీభత్సం ఘటన కేసు కీలక మలుపు తీసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు పోలీసులు. షకీల్ కుమారుడు సోహెల్ దుబాయ్ పారిపోవడంతో ఆయన పేరును చేర్చినట్లు తెలుస్తోంది. అయితే సోహెల్ పారిపోవడానికి 10 మంది సాయం చేసినట్లు గుర్తించారు. వారిపై కూడా కేసులు నమోదు చేశారు. అందులో 2ని అదుపులోకి తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు. మరో 3 పారిపోయినట్లు గుర్తించారు. ఇప్పటికే సోహెల్పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు అధికారులు. ఇక దుబాయ్లో ఉన్న సోహెల్ను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, చెప్పండి. కుమారుడు దుబాయ్లో ఉన్నందున తండ్రి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చారు. అలాగే 10 మంది సహాయం చేశారు దుబాయ్ వెళ్ళిపోవడానికి అని అంటున్నారు. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా డిసెంబర్ 23 ఏదైతే జరిగిందో బోధన్ ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన షకీల్ పేరు అనేది యాడ్ చేయొద్దు అని చెప్పి అన్నారు. కాకపోతే అన్ని ఏదైతే వీడియో ఫుటేజ్లు కానీ మిగతా ఫుటేజ్లన్నీ చూసిన తర్వాత కూడా పరిశీలించి షకీల్ కూడా ఎఫ్ఐఆర్ అయితే షకీల్ పేరు అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. కాకపోతే షకీల్ దుబాయ్ పరారుగా దుబాయ్ లో పోలీసులు కూడా ఒక 10 మంది సాయంతో షకీల్ అయితే దుబాయ్ పంపించినట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే తెలంగాణ పోలీసులు షకీల్ ని హైదరాబాద్ తీసుకొచ్చే పనులు అయితే బృందాలు పంపిస్తామని చెప్పి పోలీసులు తెలియజేశారు. సంతోషి, థ్యాంక్ యూ. గత డిసెంబర్ 23న ప్రజాభవన్ ముందు జరిగిన కారు బీభత్సం ఘటన కేసు కీలక మలుపు తీసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు పోలీసులు. షకీల్ కుమారుడు సోహెల్ దుబాయ్ పారిపోవడంతో ఆయన పేరును చేర్చినట్లు తెలుస్తోంది. అయితే సోహెల్ పారిపోవడానికి 10 మంది సాయం చేసినట్లు గుర్తించారు. వారిపై కూడా కేసులు నమోదు చేశారు. అందులో 2ని అదుపులోకి తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు. ఇక మరో 3 పారిపోయినట్లు గుర్తించారు. ఇప్పటికే సోహెల్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు అధికారులు. దుబాయ్లో ఉన్న సోహెల్ను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.